ఇంకా స్కిల్ అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రార్థనతో దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా మా ప్రభువా, పావనాత్మ పరమపితా, దీనులము కూడితిమి మీ దీవెనలు కోరి, మీ దీవెనలు కోరి, దీనులము కూడితిమి మీ దీవెనలు కోరి, మీ దీవెనలు కోరి, నూనె లేక వెలుగుచున్న మాటి ప్రమిదలము, నూనె లేక వెలుగుచున్న మాటి ప్రమిదలము, నీదు ఆత్మ దివ్య కాంతి నిచ్చి వెలిగించుమా, నీదు ఆత్మ దివ్య కాంతి నిచ్చి వెలిగించుమా. పరిశుద్ధుడా మా ప్రభువా, పావనాత్మ పరమపితా, దీనులము కూడితిమి మీ దీవెనలు కోరి, మీ దీవెనలు కోరి. ప్రభువా, మీకు వందనాలు నాయన. నూనె లేక వెలుగుతున్న మట్టి ప్రమిదలమ్మ నాయన. మేము మీరు వెలిగిస్తే వెలుగుతాము. మీ వాక్యమే నూనెనిస్తే మేము ఒక్కరోజు బ్రతుకుతాము తండ్రి. మమ్మల్ని బ్రతికించండి, మీ కొరకు సాక్షులనుగా బ్రతికించండి. ఈ జీవితము మీ కొరకే వెలిగే కృప అనుగ్రహించండి. మహిమ మీకు, ఘనత మీకు, ప్రభావము మీకే చెల్లిస్తూ ఈ సమయంలో నాతో మాట్లాడండి నాయన. మా అందరితో మాట్లాడండి తండ్రి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సంతోషము. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దైవజనులు నిజంగా అది పరిశుద్ధాత్మ నడిపింపు అని చెప్పవచ్చు. దేవుడు ముందుగా మాట్లాడినటువంటి మాటలు మనుష్యులకు కనపడవలనని కాక కదా. చాలాసార్లు ఏం జరుగుతుంది? రివర్స్ జరుగుతుంది కదా. మనుష్యులకు కనబడాలి, మనుష్యులకు కనబడాలి, మనుష్యులకు కనబడాలి. మనం అంటూ ఏదో జనానికి తెలియాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. కళ్ళు గ్రేటా, కాళ్ళ వేళ్ళు గ్రేటా? కళ్ళు గ్రేటా, కాళ్ళ వేళ్ళు గొప్పవా? ఆలోచించండి. కాళ్ళ వేళ్ళు 10 ఏళ్ళు లేవనుకోండి, నడక అస్సలు ఒక్క అడుగు కూడా సాగదు. ఈ 10 వేళ్ళు ఏమి హెల్ప్ చేస్తున్నాయంటే మనకు అక్కడ పట్టుబట్టి అడుగు ముందుకు వేయటానికి 10 వేళ్ళు సహాయం చేస్తున్నాయి. అంటే అవి కనపడతాయి. ఆ పైకి అందరికీ కనపడేది ఏంటి?
ముఖము, కళ్ళు, ఇది కదా. కానీ కనిపించనివి ఎంతో ఈ శరీరం అంతటిని నడవడానికి, శరీరం అంతా అసలు నిలబడడానికి, శరీరం అంతా ముందుకు సాగటానికి కనపడనివి ఎంతో మనకు సహాయం చేస్తున్నవి. ఒక పెద్ద ఫ్లెక్సీ పెడతారు, ఇప్పుడు లేవు కానీ ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలవి, నాయకులవి ఈ కటౌట్లు పెట్టేవాళ్ళు, గుర్తుందా మీకు? చూస్తుంటారు అప్పుడప్పుడు రోడ్ల వెంబటి పెద్ద పెద్ద కటౌట్లు పెడతారు కదా. కటౌట్లు చెక్కతో పెట్టేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు అంతా ఫ్లెక్సీలు వస్తున్నాయి, కానీ ఒకప్పుడు చెక్కతో పెట్టేవాళ్ళు కటౌట్. ఒక్కొక్కటి 50 అడుగులు 100 అడుగులు కూడా ఉండేవి. కానీ కటౌట్లు వెనక ఏముండేది? సర్వి బాతులు పెట్టి పెద్ద పెద్ద కర్రలు పెట్టి వెనకాల పెట్టేవాళ్ళు, సపోర్ట్ కదా. సపోర్ట్ అవి లేవనుకోండి, అవి సపోర్ట్ లేకపోతే కటౌట్ మొత్తం బోళ్ళబడి ఆడుంటుంది, అవునా కాదా? కటౌట్ మొత్తం బోళ్ళబడి విలువ ఉండదు, ఏముండదు. అంటే వెనక ఉన్నవి సపోర్ట్, అది ముఖ్యం, అవునా కాదా? కాబట్టి మనుష్యులకు కనబడాలని చేసే పనంతా నిష్ప్రయోజనం, జస్ట్ వేస్ట్. ఆ రోజున నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ఆ రోజున ఏమైనా దేవుడు మనకంటూ ఏదైనా ఉంచి, ఇదిగో సుబ్బారావు నీ కోసం నేను ఉంచాను అని ఉండటం కోసం, నాకు ఇవ్వటం కోసం ఏదో కొంత ఉండాలి, అంత ఎక్కడే అందరికి కనపడాలనుకుంటే ఇంకేముంటుంది అక్కడ? ఇంకేమని ఉంటుంది అక్కడ? అంతా అయిపోయింది, అక్కడే అయిపోయింది, అక్కడే వచ్చింది పేరు, అక్కడే వచ్చింది ప్రఖ్యాతి, అక్కడే వచ్చింది అంతా షబాష్, అబ్బా ఏం చేశారా, ఏం పాడారా, ఏం వచ్చిందిరా, అసలు ఏంట్రా, ఏం ఇచ్చారా వాళ్ళు, దేవుని పనికి ఇచ్చారా అని అంతా ఇక్కడే వచ్చిందిగా. ఇంకా అక్కడ ఏమైనా ఉందా? బ్యాలెన్స్ ఉంటుందా? బ్యాలెన్స్ ఇంకేం ఉండదు. కాబట్టి బ్యాలెన్స్ అక్కడ పెంచుకోవాలి. బ్యాలెన్స్ ఎక్కడ పెంచుకోవాలి? బ్యాలెన్స్ నీ అకౌంట్ అక్కడ పెంచుకోవాలి. అంటే ఇక్కడ ఎవరికి కనపడకపోయినా, గుర్తించకపోయినా, ప్రభువా నేను మనుషుల కోసం కాదయ్యా, నీకు నీకు నీకే, నీ కోసం నేను చేస్తాను. ఆయన కోసం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా, ఈ పాస్టర్ గారు నన్ను గుర్తించారా, ఈ సంఘం నన్ను గుర్తించిందా, వీరు నన్ను గుర్తించారా, అసలు ఆ ప్రశ్నే వాళ్ళల్లో ఉండదు, అసలు ఆ ప్రశ్నే ఉండదు. ఎందుకంటే వాళ్ళు చూసేదంతా, వాళ్ళు ఎదురు చూసేదంతా ఆ రోజు బహుమానం కోసం. చరిత్రలో చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో నుండి ఒకరి స్టోరీ ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావాలని దేవుడు ఎందుకు నాకు ఆ తలంపు ఇచ్చాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు, మీకు మరి తెలుసు తెలియదో కానీ చాలా మందికి తెలుసో తెలియదో, ఈరోజు అక్టోబర్ 31 చాలా ప్రత్యేకమైన రోజు క్రైస్తవ విశ్వాసంలో. ఎందుకో తెలిసిన 1567లో ఖచ్చితంగా ఇదే రోజున అక్టోబర్ 31న మార్టిన్ లూథర్ అనే ఆయన సంఘ సంస్కరణ కోసం ఒక రిఫర్మేషన్ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఇదే రోజున ఆయన అలనాడు ఒక 1000 ఏండ్లు, అప్పటికి 1000 ఏండ్లు చీకటిలో మగ్గిపోతుంది సంఘము. జనం కొంతమంది గుప్పిట్లో సంఘం అంతా ఉండి, అసలు వారి దగ్గరికి బైబిల్ అనేటువంటిది లేక, సత్యం ఏంటి, వాక్యం ఏంటి, అసలు ఏంటి దేవుని వాక్యం అనేది తెలియక జనం చీకట్లో ఉన్నటువంటి అలాంటి వారికి సామాన్య మానవుని దగ్గరకు దేవుని వాక్యం వెళ్ళాలని మార్టిన్ లూథర్ ఆ రోజున ఆ జర్మనీలో విటెన్బర్గ్ అనే ప్రాంతంలో ఒక పెద్ద చర్చి డోర్ మీద ఆ రోజున చేస్తున్న తప్పులు మొత్తం పేస్ట్ చేశాడు, పేపర్ మీద రాసి, ఇది మీ తప్పులు అని. ఆ రోజు మొదలైంది సంఘ సంస్కరణ, రిఫర్మేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. సంఘ సంస్కరణ అక్టోబర్ 31 మొదలైంది. ఆ రోజున మొదలైన ఆ సంస్కరణ ఏమైందో తెలిసినా, అప్పుడు బైబిల్ ఎట్లుండేదో తెలిసినా, ఈ బైబిల్ ఎంతమంది ఉన్నాయి మీ దగ్గర? బైబిల్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి, చేతులు పైకి ఎత్తండి. బైబిల్ అబ్బా ఎంతమంది, ఎవరికన్నా లేవా బైబిల్ ఎవరికన్నా లేవా? ఎవరైనా లేకపోతే వచ్చే వారమే కొనుక్కోండి, త్వరగా కొనుక్కోండి.
మా దగ్గర ఒక మనందరి దగ్గర బైబిల్ ఉందా ఈ రోజున? ఆ రోజుల్లో బైబిల్ మనుషుల దగ్గర ఉండేది కాదు. ఎందుకో తెలిసిన? బైబిల్కి సంఖ్యలు వేసి ఎక్కడో చర్చిలలో, అక్కడ కెథెడ్రల్ అంటారు, అక్కడ సంఖ్యలు వేసి పెట్టేవాళ్ళు. ఇది సామాన్య మానవుని చేతిలోకి వచ్చేది కాదు. ఈ మార్టిన్ లూథర్ అనే ఆయన ఇది దేవుని వాక్యము ప్రజల చేతుల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఎదురు తిరిగితే ఆయన్ని పెద్ద సభలో నిలబెట్టి, నీవు చెప్పేటువంటి మాట వెనక్కి తీసుకుంటావా లేకపోతే వెలివేస్తాం, నిన్ను వెలివేయబడతావా అన్నారు ఆయన్ని. అప్పుడు ఆయన అన్నాడు, ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ ద ట్రూత్. నేను ఇది సత్యమని నమ్ముతున్నాను. ఈ సత్యం కోసం నన్ను వెలివేసిన నేను నిలబడతానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సత్యం కోసం నన్ను వెలివేసిన నేను నిలబడేది అన్నాడా? ఆ రోజున ఆయన నిలబడబట్టే ఈ రోజున మన దేశాలలోనికి బైబిల్ వచ్చిందండి. ఎవరో ఒకరు నిలబడే వాళ్ళు కావాలండి, నిలబడే వాళ్ళు కావాల. ఆయన తరాలలో వెతుకుతున్నాడు, నిలబడే వాళ్ళు ఉన్నారా అని. జనంలో, వీధుల్లో, బజార్లలో, ఇండ్లలోకి ఆయన తొంగి చూస్తున్నాడు. ఈజ్ దేర్ ఎనీవన్ టు స్టాండ్ ఫర్ మీ అని. నా కోసం నిలబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఎదుగుతా ఉన్నాడు, చూస్తున్నాడు ఆయన. ఆ రోజున మార్టిన్ లూథర్ ఒకవేళ నిలబడి ఉండకపోతే, ఆ మార్టిన్ లూథర్ నిలబడి ఉండటం వలన ఆయన్ని వెలివేశా. మొత్తం ఆయనకు వచ్చేటువంటి సపోర్ట్, కుటుంబ పోషణకు కూడా వచ్చే మొత్తం ఆఫ్ చేసేసారు. కానీ ఆయన నిలబడబట్టి ఆ రోజుల్లో సామాన్య ప్రజలు ఉన్నారే జర్మనీలో, వాళ్ళందరి చేతుల్లోకి బైబిల్ వెళ్ళేటట్టుగా ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. బైబిల్ని ట్రాన్స్లేట్ చేసి జర్మనీ భాషలోనికి ట్రాన్స్లేట్ చేసి ఇది అందరి చేతుల్లోకి వెళ్ళాలి అని పాటుపడ్డాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ప్రింటింగ్ మిషన్ వచ్చింది. ప్రింటింగ్ మిషన్ వచ్చి మొట్టమొదట ప్రింటింగ్ మిషన్ ప్రింట్ చేసింది ఏందో తెలిసిన? బైబిల్నే ప్రింట్ చేసింది. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ప్రింటింగ్ మిషన్ ఎప్పుడైతే వచ్చిందో గుటెన్బర్గ్ అనేటువంటి ఆయన ప్రింటింగ్ మిషన్ కనుగొన్నాడు. మొట్టమొదట బైబిల్నే ప్రింట్ చేశాడు. బైబిల్ అనేక భాషల్లోకి, అనేక దేశాలలోనికి, మన దేశంలోనికి అలాంటి వారి చేత ప్రేరేపించబడిన వాడే విలియం కేరీ. ఆయన వచ్చి మన భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరో ఒకరు నిలబడాలి, నిలబడే వాళ్ళు కావాలి. ఈ తరంలో దేవుడు నీ వైపు చూస్తున్నాడు ఆశతో, నీ వైపు ఆశతో చూస్తున్నాడు. ఆయన ఎంత ఆశతో చూస్తున్నాడంటే, ఆయన నా వైపు చూసి, సుబ్బరావు విల్ యూ స్టాండ్ ఫర్ మీ అంటున్నాడు. నీవు నా కోసం నిలబడతావా? నా కోసం నిలబడేవారు ఒక్కరు కూడా లేకపోతే ఈ సువార్త నలుగురి దగ్గరికి పోదు. నీవు నా కోసం నిలబడతావా అని ఆయన కోరుకుంటున్నాడు. అది నేనే కావాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఓ సంఘమా, సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మన్న యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, చీకటి నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, చీకటి నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, శ్రీకర్తకు నాతిశయములనే ప్రకటించుటాకే పిలిచెనని, శ్రీకర్త
గుణాతిశయములనే ప్రకటించుటాకే పిలిచెనని గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, గుర్తించుచుంటివా, క్రియలను గంటివా, సజీవముగా నున్నావా, సజీవముగా నున్నావా. ఓ సంఘమా వినుమా, ఓ సంఘమా సర్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మన్న యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలని ఆయన నీ వంశంలో నుండి నేను ఎన్నుకున్నాడు. నేను ఎందుకు ఎన్నుకున్నాడో తెలిసిన? మానవ జన్మే ఒక ప్రత్యేకమైన జన్మ. కొన్ని లక్షల కణాలలో ఒక్క కణమే పిండంగా మారుద్ది. సైన్స్ ఇది. కొన్ని లక్షల కోట్ల కణాలలో ఒకే ఒక కణము పిండంగా మారుద్ది. అంటే కొన్ని కోట్లల్లో నుండి నీవు నీ తల్లి గర్భంలో పడ్డావు. ఆ కోట్లల్లో నుండి నిన్ను దేవుడు ఎన్నుకొని ఈ జనం ఈ భూమి మీద ఈ ఉద్భవించి పుట్టి అదిగో ఈ భూమి మీద పుట్టిన తర్వాత నిన్ను నన్ను ప్రత్యేకంగా పిలిచాడు. ఆయన ఎందుకు పిలిచాడు? అక్కడ ఉండాలని పిలిచాడు. ఒక రోజున అక్కడ కూర్చోబోతున్నాం మనం. బైబిల్ వాక్యంలోనికి రండి దయచేసి. కొంతమంది బైబిల్లో ప్రత్యేకంగా వారి పేర్లు రాశాడు. పేర్లు అంటే నాకు చాలా ఇష్టం బైబిల్లో. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం నుండి 5 వరకు. 2వ వచనం నుండి 5 వరకు. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. జరహును కనెను, ఆరామును కనెను, ఆరాము అమ్మీనాదాబును కనెను, కనెను, యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించుగాక. ఓసారి అట ఈ బైబిల్, క్రొత్త నిబంధన బైబిల్ని ఒక ఆయన ఇదిగో చదువుకోయా అని ఇచ్చాడట. ఆయన పొద్దున్న లేచి చదవటం మొదలుపెట్టాడట. ఈ పేర్లు చూస్తేనో మగోళ్ళ పేర్లు, కనెను ఉంది. మరుసటి రోజు తీసుకొచ్చి ఇదిగోండి సార్ బైబిల్ అంట. ఏందయ్యా బైబిల్ ఇస్తున్నావంటే ఇదంతా అబద్ధం అండి అంట. ఎందుకు అబద్ధం అంటే ఏంటంటే ఎక్కడైనా మగవాళ్ళు మనుషులను కన్నట్టుందా అన్నాడు. మరి దీంట్లో ఏందండి మగవాళ్ళు కన్నట్టుంది అన్నాడు. అబ్రాహాము ఇస్సాకునైనను, ఇస్సాకు యాకోబునకైనను, యాకోబు ఆయన్నకైనను, ఆయన ఆయన్నకైనను. ఆధార్ కార్డులో ఏమని ఉంటుంది? నా పేరు సుబ్బారావు, మా నాన్న పేరు మస్తానయ్య. ఏమని ఉంటుంది ఆధార్ కార్డులో? సుబ్బారావు సన్ ఆఫ్ రామకోటమ్మ అని ఉండదు, మా అమ్మ పేరు రామకోటమ్మ అని ఉండదు. కానీ ఏమని ఉంటుంది? సన్ ఆఫ్ మస్తానయ్య అని ఉంటుంది. మస్తానయ్య కన్నాడా? రామకోటమ్మ కనిందా? ఎవరు కన్నింది? ఎవరు? ఏమి అట్లా మాట్లాడుతూ ఏమి అంటారు మీరు? ఎవరు కన్నింది ఎవరు? మరి సన్ ఆఫ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? ఆయన అన్నాడంట, ఇదే ఆలోచన వచ్చి, నీ పేరు ఏం పేరు? నా పేరు ఇదండి. ఎవరు కొడుకువి? ఫలానా వాళ్ళ నాయన పేరు చెప్పారట.
ఏమి అమ్మ పేరు చెప్పకుండా నాన్న పేరు చెప్తుండవు ఆమెడ. సత్యం, సత్యవేదం, దేవునికి మహిమ కలుగుగాక. ఆయన అన్నాడంట, నిజంగా ఇది సత్యములాగానే ఉందండి, నాకు కనువిప్పు కలుగజేశారండి అని హత్తుకున్నాడంట. దేవునికి మహిమ కలుగుగాక. ఇది సత్యవేదం, ఇది నిజము, దీనిలో రాసినవన్నీ యథార్థములు, దీంట్లో ఒక్కటి కూడా అబద్ధము లేదు. ఇది గినక నిజంగా ఉన్న స్టోరీలన్నీ మంచియే రాసి ఉన్నట్లయితే ఇది అబద్ధం. ఉన్న స్టోరీలన్నీ కూడా వాళ్ళ జనాల జీవితాలు, వాళ్ళ తప్పులు, వాళ్ళ పాపాలు అన్నీ మొత్తం రాసి ఉంచాడంటే ఇది రియల్ స్టోరీ, ఇట్ ఈస్ ద హిస్టరీ. ఇది సత్యము, ఇది చరిత్ర. ఆ చరిత్రని దేవుడు మానవ జీవితాలలో ఎట్లా ఆయన పంచుకున్నాడు, మొత్తం ఆయన రాసి మన చేతికి అందించాడు. ఇది మీకు విలువగా కనపడితే చదువుకోండి, విలువగా కనపడితే సూర్యులో పెట్టండి, ఆదివారం తెచ్చుకోండి. పైన పెట్టి పెట్టులో పెట్టి ఆదివారం తెచ్చుకోనండి. లేదంటే విలువ కనపడిందా చదవండి, చదివి మేలు పొందండి. ఇప్పుడు చూడండి, అక్కడ అందరు మగవాళ్ళ పేర్లు చెప్పి మధ్యలో ఆడవాళ్ళ పేర్లు చెప్తున్నారు. చూడండి, మీరు జాగ్రత్తగా గమనించాలి. అందుకోసం నేను అది చదివించింది. చదవండి, మళ్ళా చదవండి అయ్యా. అబ్రహాము 3వ వచనం చూడండి. యోధ తామారు ఒక స్త్రీ. తర్వాత మళ్ళా 5వ వచనం, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు, మళ్ళా ఇంకొక స్త్రీ రాహాబో. తర్వాత మరలా నయస్సోను సల్మాను బోయజును కనెను, బోయజు రూతునందు. ఈ స్త్రీలు చూడండి, మీరు జాగ్రత్తగా అక్కడ చూస్తే స్త్రీలు, ఇంకొక స్త్రీ ఉన్నది 6వ వచనంలో, ఊరియా భార్యగా ఉండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. 4 స్త్రీలు. ఇంకా లాస్ట్కి ఒక స్త్రీ ఉంది, ఆమె మరియలో యేసు ప్రభు వారు పుట్టారని అక్కడ ఇస్తాడు. ఈ 4 స్త్రీలు చూస్తే 4 స్త్రీలు చాలా టైం గ్యాప్ ఉంటుంది అక్కడ, అంటే చాలా సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. 400 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఈళ్ళల్లో ఒక ఆమె గురించి ఈ రోజున కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాము. ఆ రూతు అనేటువంటి ఆమె గురించి. ఆ రూతునందు రూతులో నుండి దావీదు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. రూతులో నుండి దావీదు వచ్చాడు. దావీదు చరిత్రలో ఉన్న రాజులందరిలో ఆయనే ద బెస్ట్ కింగ్ అని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు రండి, దయచేసి రూతు గ్రంథం దగ్గరికి రండి. ఒక వ్యక్తి నిలబడే వాళ్ళు ఉంటే ఎంత చరిత్ర తిరగరాస్తారో ఈ స్టోరీలో మనకు అర్థమవుతుంది, ఈ వాక్యములో. చూడండి, రూతు గ్రంథం 1లో చూస్తున్నాను. న్యాయాధిపతులు ఏలిన దినములందు, చాలా ఆగండి ఒకసారి. ఎవరు ఏలిన దినముల్లో దేశంలో కరువు వస్తుంది? ఈ సంవత్సరం కరువా పంటలు పండాయా? కరువా పంటలు పండినట్ట? ఎందుకు? వర్షాలకు బాగానే కురిసాయిగా. ఎక్కువ కురిసినా కరువే, కురవకపోయినా కరువే, ఎక్కువ కురిసినా కానీ కరువే. అంటే భూమికి ఎంత కావాలి? ఎంత కావాలన్నా అంతే కావాలి, అవునా? ఎంత కావాలన్నా అంత కురిస్తే పంట ఇంటికి వస్తుంది. దారిన వస్తా ఉంటే నా అయ్యగారు పత్తి చేలు మొత్తం పాడైపోయినాయి అని అంటున్నాను. కొన్ని పొలాలు మిరప తోటలు ఒరిగిపోయినాయి, మొన్న వర్షానికి ఒరిగిపోయినాయి మిరప తోటలు. అంటే న్యాయాధిపతులు ఏలిన దినములలో కరువు రావటం ఏంటి? న్యాయాధిపతులు ఏలిన దినముల్లో కరువు రావటం ఏంటి? అది ఇక్కడ ఉన్నటువంటి ఆలోచించాల్సిన విషయం.
న్యాయాధిపతులు ఏలిన దినములు. న్యాయాధిపతులు అంటే ఎవరు? ఆ ముందు న్యాయాధిపతుల గ్రంథం అంటుంది. న్యాయాధిపతులు ఏలిన రోజుల్లో జనము న్యాయాధిపతులతో సహా అసలు దేవునికి ఇష్టంగా బ్రతకడం లేదు. ఎప్పుడైతే దేవునికి జనం ఇష్టంగా బ్రతకరో ఆ రోజులలో కరువులు వస్తాయి. దీపాలన్నీ ఆరిపోయాయి అనుకోండి, ఈ లైట్లన్నీ పోతే ఏముంటుంది? ఏడా దీపాలన్నీ ఆరిపోతే చీకటి వస్తుంది కదా. ఒక్క దీపం వెలుగుతుంటే కోటి దీపాలు వెలిగించవచ్చు కదా. అంటే ఒక్కటి అవసరమా కాదా? ఆ ఒక్క దీపం, వెలిగే దీపం కావాలి. ఆ ఒక్క వ్యక్తి నేను కావాలి. ఆ వెలిగే ఒక్క వ్యక్తి నీవు కావాలి. నీవు గనక వెలుగుతూ ఉంటే నీతిగా బ్రతుకుతూ ఉంటే నీ ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు వెలిగిస్తాడు. చూడండి, ఆ రోజులలో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు ఆయన పేరు ఎలీమెలకు. ఎక్కడి నుండి బయలుదేరుతున్నాడంటే అక్కడ కరువు వచ్చింది కాబట్టి తన భార్యని, 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశానికి వెళ్తున్నాడు. ఏ దేశం విడుస్తున్నాడు? ఏ దేశం వైపు వెళ్తున్నాడు? బెత్లెహేమును విడుస్తున్నాడు, మోయాబు వెళ్తున్నాడు. బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు అని అర్థం. ఇప్పుడు రొట్టెల ఇంట్లో ఏం లేవు, రొట్టెలు లేవు. అర్థమవుతుంది. బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. ఈ బెత్లెహేముని విడిచిపెట్టి ఆయన పేరేందో తెలుసునా? ఆయన పేరు చూడండి, అక్కడ ఏముందో, ఎలీమెలకు అని ఉంది. ఎలీమెలకు అంటే అర్థమేందో తెలుసునా? దేవుడే నా రాజు. ఏంటి? దేవుడే రాజు అయితే నా రాజు దేవుడే అంటే నాకు రాజు ఎవరు అనుకుంటున్నావు? దేవుడు అన్నాడు అనుకోండి, మై గాడ్ ఈజ్ కింగ్. నా దేవుడు రాజై ఉన్నాడు. అది అర్థం. నా దేవుడు రాజై ఉన్నాడంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నాను మీకు అర్థం కావడానికి, నేను మోడీ మనవణ్ణి అన్నాను అనుకోండి, ఉదాహరణ చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదు. మోడీ మనవణ్ణి అన్నాను అనుకోండి, నాకేమన్నా లోటు ఉంటుందా గోపి? ఏమన్నా లోటు ఉంటుందా నాకేమన్నా? అరే మా మనోడు పలానూరులో ఉన్నాడురా, మొత్తం సప్లై చేయండిరా, ఎక్కడ ఏమన్నా ఒకవేళ పంటల బండ పైన అసలే వర్షం వచ్చింది, మొత్తం ఎక్కడికక్కడ కొలాప్స్ అయిపోయినా, కానీ వాడికి మాత్రం లోటు జరగకూడదు అంటాడా అనడా? మరి ఈయన ఎవరు? నా దేవుడు రాజై ఉన్నాడని చెప్పుకునే ఎలీమెలకు ఏ ఊరు నుండి వెళ్తున్నాడంటే బెత్లెహేము నుండి 2 కొడుకులు తీసుకొని మోయాబు ప్రాంతానికి చలోమని వెళ్తా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే బ్రతుకుదామని. ఎందుకు వెళ్తారు? ఒక దేశాన్ని విడిచి ఇంకో దేశానికి బ్రతుకుదామని వెళ్తారు. భార్యను తీసుకున్నాడు, కొడుకులను తీసుకున్నాడు. ఎక్కడుంటే చచ్చిపోయేటట్టు ఉన్నామే, పోదామా, ఊరి పోదామా, అక్కడ అన్నం దొరుకుతుందంటే అక్కడ పోదామా, మనం అక్కడికి వెళ్దామా, అక్కడ అన్నం ఉందంట, అంత బాగా బతుకుతున్నారంట, అక్కడ పోతే మనం బతుకుతాము, అక్కడికి వెళ్దామా అని ఇద్దరు మాట్లాడుకొని పిల్లలిద్దరిని తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి పోయిన తర్వాత కొంతకాలం బాగానే ఉంది, వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేశారు. కానీ బ్రతుకుదామనుకున్న వాళ్ళు పోయి అక్కడ చచ్చిపోయారు. చూడండి, అక్కడికి ఎందుకు వెళ్ళారు? అసలు ఎందుకు వెళ్ళారు అక్కడికి? బతుకుదామని వెళ్ళారా? కాదా? బతుకుదామని వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడికి పోయి అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకొని పిల్లల్ని పెళ్లి చేసుకొని అక్కడ బతుకుదాము, హాయిగా ఉందాము, హాయిగా బతుకుదాము, అక్కడ పని దొరుకుతుంది, ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చు, అక్కడ కాస్త ఊరట దొరుకుతుంది, అక్కడ పర్వాలేదట, అక్కడ బాగుందంట, అక్కడికి వెళ్దాము అనుకొని వెళ్ళినటువంటి వారు అక్కడ బ్రతికి తిరిగి మళ్ళా సొంత ప్రాంతానికి ఏదో ఒక రోజుకు రావాల్సిన వారు అక్కడే ఆవిరైపోయారు. అక్కడ ప్రాణం విడిచిపోయారు. అక్కడే ప్రాణం పోయింది. బ్రతకాలనుకున్నటువంటి వారు అక్కడే ప్రాణం పోతే ఇప్పుడు 3 ఆడవాళ్ళు మిగిలిపోయారు. ఎట్లా ఉంది జీవితం? మోడి బారిపోయింది జీవితం.
జీవితం ఎట్టుందంటే మూడు బారిపోయింది. ఆ టైంలో అస్సలు ఇప్పుడు మగ దిక్కు లేనటువంటి ముగ్గురు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చామురా, ఇక్కడికి బగుదామని వచ్చామురా. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని, ఇంటిని వదిలిపెట్టాం, పొలాలను వదిలిపెట్టాం, బంధువులను వదిలిపెట్టాం, అయిన వాళ్ళని వదిలిపెట్టాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ బగుదాం. ఇక్కడ ఎవరూ తెలిసిన వాళ్ళు లేరు, అంతా కొత్త వాళ్ళే. అయినా ఏదో ఒకటి ఎవరొకరు మనకు ఆశ్రయం లేకపోతారా, ఇక్కడ ఏదో ఒకటి చోటు దొరకకుండా పోతుందా, ఎక్కడో ఎట్టో కట్ట మనము రాణించకపోతామా అని ఇక్కడికి వస్తే ఇక్కడ కొంతకాలం బాగానే ఉంది. ఆ తర్వాత ముగ్గురు చనిపోయారు, కొడుకులు ఇద్దరు చనిపోయారు, తండ్రి చనిపోయాడు. ఇప్పుడు దిక్కులేని వారైపోయారు. చాలా మంది దేవుని విడిచిపెట్టి ఎక్కడో బ్రతుకుతాం అనుకోని అక్కడికి వెళ్తున్నారు, అక్కడ బ్రతకలేకపోతున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి, నాకు తెలిసిన ఒక అక్క ఉన్నారు, ఆ రోజుల్లో అది 1997 ఆ టైం, 1997 ఆ టైం. అప్పుడు ప్రభువుని నేను నమ్ముకొని నేను సాక్ష్యం ఇచ్చాను అక్కకు. అక్క, ప్రభువుని నమ్మకం అక్క, మీ పరిస్థితి బాగలేదు, బావగారేమో బాగా తాగి ఇల్లు కూడా పట్టించుకోవట్లేదు, నీ ఇంటిని బాగు చేస్తాడు అక్క, నా మాట విను అంటే విన్నది. ఆమె విని ప్రార్థనకు రావటం మొదలుపెట్టింది. మా ఇంట్లో ప్రార్థన పెట్టేవాడిని, మాది మార్చల వైపు, పల్నాడు అటువైపు. అక్కడ ప్రార్థన మొదలు పెడితే ప్రార్థనకు రావటం మొదలుపెట్టింది. శుక్రవారం ఇట్లానే ప్రార్థన పెట్టేవాడిని, నేను రాత్రుల్లో పెట్టేవాడిని. ఇంటికి ప్రార్థనకి ఆమె కూడా వస్తూ ఉంది. ఎవరో అన్నారంట, నీవు కూడా దిగావా అని. దేంతో దిగింది ఏంది, నువ్వు కూడా దిగావా, దూకావా అని ఇలాంటి మాటలు, ఉపయోగం లేని మాటలు అంటుంది ఈ సొసైటీ. కాస్త ఆదుకోలేని సొసైటీ ఎన్నో మాటలని మనిషిని చంపివేస్తుంది సొసైటీ. ఇట్ ఈస్ ద బ్యాడ్ సొసైటీ, టుడేస్ సొసైటీ. మనిషిని బ్రతకనివ్వటానికి చేయూతనివ్వటం చేత కాదు, కానీ బ్రతుకుదామని ఏదో ఒక ఆధారం దొరికింది, కాస్త బ్రతుకుదాం, పిల్లల్ని బతికించుకుందామని ఒక ఆధారం దొరికిందని ఆ ఆధారం పట్టుకున్న ఆధారాన్ని దాన్ని కూడా తుంచివేసే సొసైటీ. నీవు కూడా దిగావా అని అంటున్నారట. రావటం మానేసింది. ఏందక్క రావట్లేదు, ఏందక్క ప్రార్థన కంటే, వాళ్ళు వీళ్ళు మాటలు అంటున్నారులే తమ్ముడా, ఇంకేమొచ్చాను తమ్ముడా, రానులే తమ్ముడా అంటుంది. ఆమెకు ఒక కొడుకు, వాడి కాళ్ళు లేవు, ఇంకొక కూతురు, ఇంకొక కొడుకు, మొత్తం 3 పిల్లలు. భర్త ఇంటి పట్టున ఉండడు. నా మాట వినక్క, నేను చెప్పే మాట విను, నీ ఇల్లు బాగా వద్ది, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నా మాట వినంటే ససేమిర వినను అన్నది. ఏమైందో చెప్పమంటారా? కొద్ది కాలానికి ఒకరోజు ఉన్నట్టుగా రాత్రి ఏందో పడిపోయింది, హాస్పిటల్కి తీసుకుపోయారు, కోమలోకి వెళ్ళిపోయింది. కొద్ది రోజులు అయిపోతే కానీ ఊహకు వచ్చిన తర్వాత ఆమెకు ఏమైందో ఏమో ఒళ్ళంతా ఎలర్జీ వచ్చేసేసింది. పిల్లలేమో 3 పిల్లలు, 3లో ఒకడు అవిటివాడు, వాడిని వేరే వాళ్ళ వీపుని ఎత్తుకొని మోయాలా. ఈమెమో హాస్పిటల్లో ఉంది. ఆ పిల్లలు పాపం పరిస్థితి పట్టించుకున్న వాళ్ళు లేరండి. మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు వాళ్ళు. నేను వాళ్ళని చూసి నేను ఎంత దుఃఖపడ్డాను అండి, ఎంత ఏడ్చానో. ప్రభా, ఈ మనిషి ఇప్పుడిప్పుడే వస్తుందనుకుంటే జనం మాటలు విని ఎంత వెనక్కి వెళ్ళిపోయింది. సాతానుడు పట్టుకున్నాడు కదా. ఓ ప్రభా అని నేను ఎంత బాధపడ్డానో. తర్వాత ఆ మనిషి చచ్చిపోయింది. పిల్లల దిక్కులేని వాళ్ళే. ఈ లోకము మనిషిని దేవుని దగ్గరకు వస్తుంటే నీవు కూడా దిగావా, నీవు కూడా దూకావా, నీవు కూడా పుచ్చుకున్నావా అనేటువంటి ఇలాంటి మాటలని మనిషిని చాలా చిత్రవద చేస్తూ ఉంటుంది. ఆ మాటలు మనం కనుక పట్టించుకుంటే వాళ్ళు పట్టెడు అన్నం పెట్టరు, మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతికేటట్టుగా ఉండనివ్వరు. కాబట్టి అస్సలు మాటలు పట్టించుకోకూడదు. ఇక్కడ మనం చూస్తే ఈ ఎలీమెలకు అక్కడెక్కడో ఉండాల్సిన వ్యక్తి, బెత్లెహేములో ఉండాల్సిన వ్యక్తి ఆ ఊరిని విడిచిపెట్టాడా? ఆ ఉండాల్సిన ఆ స్థలంలో ఉంటే అతడు బతికేవాడే, అతని పిల్లలు బతికేవాళ్ళే. ఎట్లో కట్లా కొన్ని సంవత్సరాలకు ఏదో ఒక రీతిగా ఎట్లో బ్రతికేవాళ్ళు. అక్కడి నుంచి ఎందుకు విడిచిపెట్టి వచ్చాడు?
ఉన్నటువంటి జీవనాధారమైనటువంటి దేవుణ్ణి విడిస్తే మానవునికి ఆశ్రయం ఇంకేమీ లేదండి. చూడండి, అతడు ఆయన కుమారులు ఇద్దరు చనిపోయారా? చూడండి, ఆ తర్వాత మీరు చూస్తే వారు ఇంచుమించు 10 సంవత్సరంలో అక్కడ నివసించిన తర్వాత మహులోను కిలియోను ఇద్దరు కుమారులు చనిపోయిరి. కాగా స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. ఇంతకుముందు అన్నం లేదు, ఇప్పుడు ఏం లేదు, పిల్లలు లేరు, భర్త కూడా లేనిది అయిపోయింది. దూరంగా వెళ్ళిపోతే ఆ యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో ఆడు దూరంగా వెళ్ళిపోయాడు తండ్రి ఇంటి నుండి. వెళ్ళిపోతే వానికి ఏం సంభవించింది? కరువు వచ్చి తినటానికి తిండి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె అంటుంది, తర్వాత మాటలు చూడండి, 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు. అది దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన దర్శించే దేవుడు అండి, ఆయన మనం దర్శించే దేవుడు అండి. ఆయన కోసం ఆశతో ఎదురు చూసినటువంటి ఎవరైతే నిలబడతారో దేవుడు దర్శిస్తాడు. ఆయన దేవుడు దర్శించాడని ఆమెకు తెలిసింది అంటే ఎవరు చెప్పారంటారు? ఆ స్టోరీ, ఆ యొక్క కథ, అక్కడ దేవుడు దర్శించాడు, అక్కడ వర్షం వచ్చింది, అక్కడ అంత జనం బగుతున్నారు, అంత హాయిగా ఉన్నారు అని ఆమెకు ఎట్లా తెలిసింది? వీళ్ళు చెప్పుకుంటుంటే తెలిసింది. అప్పుడు ఆమెకు తెలిసినప్పుడు ఆమె అంటుంది, వీళ్ళిద్దరితో సొంత ఊరు వెళ్ళాలనుకొని ఆమె ఇద్దరు స్థలము, ఆమెతో ఇద్దరు కూడా కోడళ్ళు బయలుదేరారు. వాళ్ళిద్దరితో ఆమె అంటుంది, చూడండి, ఎలుగెత్తి ఏడ్చి నా కుమార్తెలారా, 11వ వచనం, నా కుమార్తెలారా మీరు వెళ్ళిపోండి మీ ఇళ్లకు, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఇంకనూ నా కుమారుడు గర్భం ఉంటారా? ఆమె అంటుంది ఆ ఇద్దరు కోడళ్ళతో, నా కుమార్తెలారా అంటుంది. ఏమంటుంది? నా కుమార్తెలారా మీరు మీ ఇళ్ళకు వెళ్ళిపోండి అంటుంది. అని బతిమలాడతావు అంటుంటే ఇద్దరిలో ఓర్ఫా అనే ఆమె వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఎలుగెత్తి ఏడ్చి 14వ వచనం, వారు ఎలుగెత్తి అడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల ఎద్దుకు దేవుని ఎద్దుకు తిరిగిపోయిందే, నీవు నీ తోడి కోడల్ని వెంబడి వెళ్ళుము అనేను. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలుకోవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వస్తాను, నీవు నివసించే చోటే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటే నేను మృతి పొందుతాను, అక్కడ నేను పాతి పెడతాను, మరణం తప్ప మనల్ని ఇంకే ఎడబాసేది ఏదీ లేదంటుంది. రూతుకు తెలుసా దేవుని గురించి? అసలు రూతుకు తెలుసా దేవుని గురించి? అసలు తెలియదు దేవుని గురించి. రూతు ఆమె అన్యురాలు, మోయాబీయురాలు, ఆమెకు అసలు తెలియదు. కానీ ఆమెలో ఉన్నటువంటి ఒక తీర్మానం ఏదో తెలిసిన, నీవు ఏమైనా చెప్పు కానీ నిన్ను మాత్రం నేను విడిచిపెట్టను, నేను మాత్రం నీ వెంటే వస్తా, నీ దేవుడే నా దేవుడు అంటుంది. నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించే చోట నేను నివసిస్తా, మరణమే మన ఇద్దరిని ఎడబాసేది అంటుంది అని చెప్పేసి ఒక తీర్మానం తీసుకుందా. ఆ రోజున రూతుకు తెలుసా ఏం జరుగుతుందో? తెలియదు. రూతుకి ఏం జరుగుతుందో తెలియదు, అసలు ఆమె భవిష్యత్తు ఏంటో తెలియదు అసలు ఆమెకు. కానీ ఆమెలో ఉన్నటువంటి ఒక తీర్మానం ఏదో తెలిసిన, నీ దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. ఎందుకంటే ఆ దేవుణ్ణి నేను కూడా, ఆ దేవుణ్ణి నేను వెంబడేస్తాను. ఆ దేవుడే ఏదైనా చేయని, ఏమైనా చేయని, నేను మాత్రం నీ వెంటే వస్తానని ఆమె ఒక తీర్మానం తీసుకున్నదా. అక్కడ నుండి బయలుదేరింది, అక్కడ తన సొంత వారిని విడిచిపెట్టింది. ఇంతకుముందు వీళ్ళు సొంత వారిని విడిచిపెట్టి అక్కడ పోయి పోగొట్టుకున్నారు. ఈ అంత వృత్తాంతంలో ఇక్కడ మనం చూస్తే ఆమె తన సొంత వారిని మొత్తాన్ని విడిచిపెట్టిందా, మొత్తం సంపాదించుకున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్టోరీ చివరికి వచ్చేసరికల్లా మనకేం కనబడుతుందంటే, వీళ్ళేమో తమ సొంత ఊరు బెత్లెహేమును విడిచిపెట్టారు, మొత్తం పోగొట్టుకున్నారు. ఆమెమో తన సొంత వారిని మొత్తాన్ని విడిచిపెట్టింది, నిజమైన దేవుణ్ణి హత్తుకున్నదే. నిజమైన దేవుణ్ణి హత్తుకున్నవారు ఈరోజు కాకపోతే
ఏ రోజైనా మేలు జరుగుతుంది. నేను నిన్న ఒకరి గురించి వింటున్నాను. ముగ్గురు బిడ్డలు, ఆడబిడ్డలు ముగ్గురు. ఆ ముగ్గురు వారిచ్చే సాక్ష్యం ఏమంటే, ఒక పాస్టర్ గారితో, అన్న ఒకప్పుడు మాకు ఎవరైనా అన్నం పెడతారా అని ఎదురు చూసామన్నా, ఒకప్పుడు తినటానికి లేదన్నా, మాకు ఎవరో ఒకరు వచ్చి అన్నం పెడతారా అని ఎదురు చూసాం. మా నాన్న ముందే చనిపోయాడు, మా అమ్మగారు కూడా ముందే కాలం చెల్లించుకుంది. మేము ముగ్గురు ఎవరు పెడతారా అని ఎదురు చూసామన్నా. ఈ రోజున మేము ముగ్గురము, ఒక బిడ్డేమో, ఒక ఆడబిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఇంకొక ఆమె బ్యాంకులో ఎంప్లాయీ, ఇంకొక ఆమెమో ఇవన్నీ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో దాంట్లో చేస్తూ ఉంది. ముగ్గురికి పెద్ద జాబులు వచ్చి వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం ఏందో తెలిసిన అన్న, ఈ రోజున మేము ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు మమ్మల్ని పట్టించుకున్నాడన్న, మమ్మల్ని విడిచిపెట్టలేదన్న అని సాక్ష్యం వేస్తుంది. దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను నన్ను మర్చిపోయేవాడు కాదు. ఆయన మనల్ని పట్టించుకుంటాడు. ఏ రోజుకైనా మన యొక్క మోడుబారిన ఈ జీవితము చిగురింపక మారదు, చిగురింపక మానదు. ఇది తప్పకుండా చిగురిస్తుంది. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవో. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవో. మారానుభవం మధురముగా మార్చగలవు నీవో. మారానుభవం మధురముగా మార్చగలవు నీవో. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మబలములో ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మబలములో ఆనందముతో ఫలించనా. జీవజలములో ఓటయైనా నీవోరన నన్ను నాటితివా. జీవజలములో ఓటయైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ఆ రోజున ఆ అక్క ఆ రోజున విడిచిపెట్టింది, అనంతకాలాన్ని కాలం చెల్లించుకుంది, పిల్లలు అనామకులైపోయారు. కానీ నేను పట్టిన బైబిల్ విడిచిపెట్టలేదు. నేను ఆమె అన్న వాళ్ళే, మా ఇంటి పక్కన వాళ్ళు, బంధువులు ఈ రోజు కూడా నన్ను అంటున్నారు, ఎందుకురా ఈ హల్లెలూయా అవసరం మనకి అని. కానీ నేను అన్నాను, ఈయన నన్ను ఎత్తుకున్నవాడు, నేను విడిచేది లేదన్నాను. ఆయన విడవటం లేదు. ఆయన నన్ను ఆ రోజు నుండి ఈ రోజు వరకు నడిపిస్తున్నాడు, బ్రతికేస్తున్నాడు. అనేక మంది ముందు సాక్షిగా నిలబెడతావు అన్నాడు.
ఆ రోజున ఆ రోజున ఆ అక్క అన్నట్టుగా ఎందుకులే తమ్ముడా అందరు వాళ్ళు వీళ్ళు అంటున్నారు అని నన్ను కూడా అన్న వాళ్ళు ఉన్నారు. ఆ జనంలోనే ఆమె అన్న వాళ్ళే నన్ను కూడా అన్న వాళ్ళు ఉన్నారు. నేను విడిస్తే ఈ రోజుకి నా పరిస్థితి ఏమయ్యేదో, నేను కూడా ఉండేవాడినో ఉండనో నాకు తెలియదు. కానీ నేను ఈరోజు వరకు ఉన్నానంటే ఆయన ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగును. He is there always. He is there always. ఆయన ఆనాడు ఈనాడు ఏ నాటికైనా ఉన్నవాడు. ఆ ఉన్నవాడిని నీవు నమ్మినవా? నీ జీవితము ఈ రోజు కబ్బితే ఏ రోజుకైనా పచ్చబడుద్ది, ఫలిస్తుంది. ఈ రూతు నీ దేవుడే నా దేవుడు అని అన్నదా? ఈ రూతు అంత తీర్మానం చేసుకోవడానికి కారణం ఏందో చెప్పమంటారా? ఒక సీక్రెట్ ఇక్కడ. వారి ముత్తాత అయినటువంటి లోతు వారి తండ్రి. మోయాబీయులకు తండ్రి ఎవరంటే లోతు. లోతు ఇద్దరు కూతుర్ల ద్వారానే వచ్చింది. మోయాబీయులు, అమ్మోనీలు అనేవాళ్ళు. ఆ లోతు ఏం చేశాడో తెలిసిన? ఆ రోజున ఎక్కడికి వెళ్ళాడో తెలిసిన? అబ్రహామును విడిచిపెట్టాడు. పచ్చని తోటల్లాగా ఉన్న ప్రాంతాలను ఎన్నుకున్నాడు. లోతు ఇల్లంతా శాపగ్రస్తమైపోయింది. ఈ స్త్రీ ఏం అర్థం చేసుకుందో తెలిసిన? ఈ రూతు, మా ముత్తాత చేసిన తప్పు నేను మరలా చేసేది లేదు. ఈ రోజున నాకు ఒక అవకాశం వచ్చింది. నీ దేవుడు నాకు చిక్కాడు. నీ దేవుడు నాకు చిక్కాడు. నీ దేవుడు నాకు చిక్కాడు కాబట్టి ఈయన్ని నేను విడిచిపెట్టేది లేనే లేదు, విడిచిపెట్టేది లేనే లేదని ఒకటే తీర్మానం తీసుకుంది. ఆయన కోసం అట్లా తీర్మానం తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు అగ్నిలో ఉన్నా కానీ ఆయన అంటాడు, నేను వస్తున్నాను నీ కోసం అంటాడు ఆయన. సింహాల బోనులో ఉన్నా నేను ఉన్నాను నీ కోసం అంటాడు ఆయన. నీవు ఎక్కడ ఉన్నా ఆయన కోసం తీర్మానం కనుక నీవు తీసుకుంటే కరువు ఉన్న ప్రాంతంలో నిన్ను పోషించడానికి ఆయన నీ వద్దకు దిగి వస్తాడు, నిన్ను పోషిస్తాడు. అంతే. ఆయన పోషించడం మొదలు పెడితే చూడండి, కొత్త ప్రాంతమా? ఆమెకంతా కొత్త ప్రాంతమే, అంతా కొత్తే. ఈ ప్రాంతం అంతా తిరిగి వచ్చింది. అత్త, నేను కాస్త పనికి వెళ్ళి వస్తాను, పోయిరమ్మా అన్నది. అత్త పంపించింది. అయ్యా ఇంకొక 10 నిమిషాల్లో ముగిస్తాను, ఓకే పోయిరమ్మా అన్నది. పరిగి ఎరుకోవటం మొదలుపెట్టింది. ఆ పొలాల్లో పరిగా. ఆ ప్రాంతంలో ఏంటో తెలిసిన ఒక మంచి లక్షణము, పాపం భేద సాధు ఉంటారా, పరిగ అక్కడక్కడ వదలండి అంటారు. మన ప్రాంతంలో ఏందో తెలిసిన, ఉన్న పరిగ కాస్త మొత్తం ఏరుకోండిరా అంటారు. కానీ ఆ ప్రాంతం అట్లా కాదు. అరే భేద సాధులు ఉంటారు, పరిగ వదలండి అని చెప్పేసి ఆమె పరిగేరుకోవటం మొదలుపెట్టిన. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏరుకుంటుంది. ఈ పొలం యజమాని వచ్చి ఎవరు ఈ అమ్మాయి అని అడిగాడు. అయ్యా ఈ అమ్మాయి ఎవరో, ఈ ప్రాంతం కొత్తగా వచ్చిందట, అత్తతో వచ్చిందంట, భర్త చచ్చిపోయాడట, పాపం పరిగేరుకుంటుందంటే ఆయన అంటాడు, బోయజు రేపు కొద్దిగా ఎక్కువ వదలండిరా అంటున్నాడు. పని వాళ్ళకి కొద్దిగా ఎక్కువ అక్కడక్కడ పనులు వదిలేసేయండిరా అంటున్నాడు. ఇంకా నిన్నటికంటే ఇవాళ ఎక్కువ దొరికింది ఆమెకు పరిగా. చివరికి ఏమి తెలియదయ్యా అంటే వాళ్ళ పరిచయాలు చివరికి ఆయన వాళ్ళకు దగ్గర బంధువే అని తెలిసింది. దగ్గర బంధువు అని తెలిస్తే, ఎవరమ్మాయి, ఎవరు నీవు, ఏంటి నీ కథ ఏమిటి, మీ బంధువులు ఎవరు అంటే, మాది ఇది అయ్యా, ఇక్కడెక్కడ వాళ్ళమయ్యా అని చెప్పింది. ఆ చివరికి, అరే మీకు తెలిసిన వాళ్ళు మీ చుట్టాలు ఉన్నాడు, మా వాడి దగ్గరోడే, వాడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తాము, నేను కనుక్కుంటాగు అన్నాడు ఆయన. చివరికి సరేనయ్యా కొద్దిగా కనుక్కోయా అంటే వాళ్ళ అత్త అన్న మాట్లాడి ఆయన అడిగితే, అయ్యా నాకు కుదరదయ్యా, నేను చేసుకోను, నా వల్ల కాదన్నాడు. అప్పుడు ఈయన ముందుకు వచ్చి అంటాడు, నేను చేసుకుంటా అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వృత్తాంతంలో అదే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరిని పిలిచి, ఈ అమ్మాయిని నేను చేసుకోవాలనుకుంటున్నాను, మీ ఆలోచన ఏంటి అంటే, చేసుకున్నాయన నువ్వు చేసుకో అని బోయజుతో వాళ్ళందరంటే, అప్పుడు ఆ అందరి పెద్దల సమక్షంలో ఆయన ఆమెను పెళ్లి చేసుకోవటము, వారిని దేవుడు దీవించి. చూడండి 10వ వచనం 3వ అధ్యాయము. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందినదారు, కొద్ది వారిని గొప్ప వారినే గాని యవ్వనస్తులని వెంబడింపక ఉండుట వలన
మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకు, నీవు చెప్పినది నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఆమె యోగ్యత గురించి అర్థం చేసుకున్నాడు బోయజు. ఆ తర్వాత కిందకు వస్తే 4వ అధ్యాయంలో చూడండి, ఆ బోయజు అక్కడ పెద్దలంతా 11వ వచనం, అందుకు పురద్వారమందున్న ప్రజలందరూ పెద్దలు, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల చేసిన రాహేలును పోలిన దాన్నిగా, లేయాను పోలిన దానిగా చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి గలవాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవ్వనరాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యోధాకు కనిన పెరెసు కుటుంబం వల్ల ఉండునుగాక అనిరి. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె వద్దకు పోయినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కనింది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆమె ఏ హోప్ లేదు, ఆమెకు వచ్చినప్పుడు అసలు నిరీక్షణ లేదు, ఏమవుతుందో తెలియదు, అసలు ఆమెకు భవిష్యత్తు అంధకారం. అక్కడ ఓర్ఫా తన తోటి కోడలు ఆయన వెళ్ళింది, పెళ్లి చేసుకుంది. ఓర్ఫా గురించి ఎవరైనా చెప్పుకుంటున్నారా? ఎవరి గురించి చెప్పుకుంటున్నారు ఈరోజు వరకు? రూతు గురించి చెప్పుకుంటున్నారా? చెప్పుకోవట్లేదా? ఓర్ఫా గురించి చెప్పుకోవట్లా. రూతు గురించి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఆయన రాసినప్పుడు ఆయన వంశావళి గురించి, యేసుప్రభు వారి వంశావళి గురించి రాయించినప్పుడు రూతు పేరు ప్రస్తావిస్తా ఉన్నాడు. ఈ రూతు గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏందో చెప్పమంటారా? ఈ రూతు గ్రంథము ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీల పండుగలు వస్తవి. 7 పండుగలు ఉంటవి ఇశ్రాయేలీలకు. ఆ 7 పండుగలలో 3 ప్రాముఖ్యమైన పండుగలు. మనకు ఇప్పుడున్న పండుగల్లో ప్రాముఖ్యమైనవి ఏంటి చెప్పండి? అనగానే ఏం గుర్తొస్తుంది? క్రిస్మస్, ఇంకా న్యూ ఇయరు, ఈస్టరు కదా, 3 గుర్తొస్తాయా? ఇశ్రాయేలీల పండుగలలో 3 పండుగలు ప్రాముఖ్యమైనవి. పస్కా పండుగ, పెంతుకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలు ప్రాముఖ్యమైనవి. రెండో పండుగ ఉంది చూడండి, పెంతుకోస్తు అని. పెంతుకోస్తు గుర్తుందా మీకు? పెంతుకోస్తు పండుగ ప్రతి సంవత్సరము ఈ రూతు గ్రంథం వాళ్ళందరూ చదువుకుంటారు ఇశ్రాయేలీలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఏంటి? ప్రతి సంవత్సరం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? రూతుని. ఎన్ని సంవత్సరాలు అవుతుంది రూతు స్టోరీ జరిగి? అది 1300 టైంలో, క్రీస్తు పూర్వం 1300. ఇప్పుడు క్రీస్తు శకం 2025. అంటే దరిదాపుగా 3300 సంవత్సరాలైనా వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? రూతు ఏమి స్థాపించింది చరిత్రలో? ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఒక వ్యక్తిగా నిలిచిందా, నిలలేదా? చరిత్రలో ఆమెకంటూ ఒక పేజీని రాసేసాడు దేవుడు. ఎందును బట్టి? ఆమె తీసుకున్న ఒక్క తీర్మానమును బట్టి. నీ దేవుడే. మీరు నిలబడుతున్నారా ఆయన కోసం? ఆయన కోసం నిలబడతారా? ఏదేమైనా కానీ ప్రభా, కష్టాలు వచ్చినా కానీ ప్రభా, మాకంత వ్యతిరేకతలు ఎదురైనా కానీ ప్రభా, రానున్న సంవత్సరాలు ప్రతికూలమైన సంవత్సరాలు రాబోతున్నాయి ఈ దేశంలో. అయినప్పటికీ ప్రభా, we will stand for you and for you alone. నీ కోసం నిలబడతాము ప్రభా అని నిలబడే వాళ్ళు కావాలి. ఆయన కోసం నిలబడే వాళ్ళు నిలబడితే ఆయన వారి కోసం నిలబడతాడు. ఆయన నిలబడతాడంతే. కాబట్టి రాత్రి నేను దేవుని వాక్యంలో మీకు తెలియజేసేది చివరిగా ఒక మాట చెప్పి, ఒక ఆయన విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్య కాలంలో వింటున్నాను, దైవ సేవకుడు మీ అందరికీ తెలుసు, దేవదాసయ్య గారని, హోసన్న మందిరంలో, హోసన్న మినిస్ట్రీస్లో ఏసన్న గారితో సమకాలీకులు. ఆయన చెప్తున్నటువంటి సాక్ష్యము, వాళ్ళ నాన్నగారట చాలా కష్టాలలో పరిచయం చేశారట. చాలా కష్టాలంటే చాలా కష్టాలు. ఎంత అంటే పాపం కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కావట పిల్లలకు కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండేవి కావు. తినడానికి సరిగ్గా తిండి ఉండేది కాదట. వాళ్ళ నాన్నగారు సేవ చేస్తున్న టైంలో హనుమాన్ జంక్షన్ ఆ ఏరియాల్లో అంత కష్టంగా ఉండేదట. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. చనిపోయేటప్పుడు ఆయన ఈ కొడుకైనటువంటి దేవదాస్ గారికి ఏం చెప్పారంటే,
అరే సేవ కొనసాగించు అన్నారట. స్థలం లేదు, చర్చి లేదు, ఎట్లా సేవ కొనసాగించాలా? చేతిలో రూపాయి లేదు. ప్రభా ఎట్లా ప్రభా, ఏం చేయాలి ప్రభా అని కన్నీళ్ళు పెట్టుకు దేవుని అడుగుతుంటే ఆ దారిని ఒక ఆయన పోతా అంటున్నాడంట, అయ్యా ఎట్రా అన్నారట. ఏమండి అంటే, మీ నాన్న చేసిన సేవ నేను చూసా, చాలా కష్టపడి సేవ చేశాడు, చాలా సంవత్సరాలు చేశాడు, 16 సెంట్లు ఉంది ఇక్కడ, నీకు మొత్తం రాసేసి తప్పు అన్నాడట. ఏనంటాడంటే, నా దగ్గర డబ్బు లేదండి అని. డబ్బు నేను అడిగానా? స్వాధీనం రాసుకో అన్నాడంట ఆయన. స్వాధీనం రాసిచ్చాను. తర్వాత ప్రభా స్థలం ఇచ్చావయ్యా, మందిరం కావాలి ప్రభా, మందిరం కావాలి ప్రభా, మందిరం ఇవ్వబోతున్న స్తోత్రాలని ఆయన ప్రార్థన చేస్తుంటే ఒక ఆయన అంట ఇటుకలు కాల్చి కొనేవాళ్ళు లేక కంపేసి ఉంచాడంట. ఇటుకలు కాల్చి కొనేవాళ్ళకి కంపేసి ఉంచితే ఆయన వచ్చి ఈయన దగ్గరికి వచ్చి, అయ్యా ఇటుక బట్టి అట్టే ఉంది, మొత్తం నీకు పనికి వస్తుంది, మొత్తం ఇస్తా తీసుకో అన్నాడట. ఈయన అంటాడట, నా దగ్గర డబ్బులు లేవు అన్నాడట. నేను అడిగానండి మిమ్మల్ని, డబ్బుల్ని ఇస్తున్నా తీసుకోండి, తోలుకోండి, మొత్తం తోలుకొని అన్నట. ఆ ఇటుకలు మట్టేసి ఆ గోడలు పెట్టి, ప్రభా ఇదిగో నాయన ఇటుకలు ఇచ్చావయ్యా, ఇదిగో ఫౌండేషన్ వరకు లేపినాయా, మరి మందిరం అయిపోతున్నావా నీకు స్తోత్రం, మందిరం అయిపోతున్నావు నీకు స్తోత్రం అని అంతా ఉంటుంటే ఇంకొక ఆయన కోళ్ళ ఫారానికి షెడ్ వేసాడంట. షెడ్డు ఆ కోళ్ళ ఫారం సాగక భార్య అంటుందంట, ఈ కంపు తట్టుకోలేకపోతున్నా కోళ్ళ ఫారం తీసే అంటుందంట. మొత్తం ఈయన్ని పిలిచి, అయ్యా మా భార్య ఒకటి పోటు తట్టుకోలేకపోతున్నాను, ఈ షెడ్డుకు మొత్తం అవన్నీ ఉన్నాయి, మీకు ఉపయోగపడతాయేమో, రేకులు కూడా ఉన్నాయి, చూడండి కొలతలు సరిపోతే తీసుకోండి అంటే ఖచ్చితంగా ఆ షెడ్ కొలతలు ఏళ్ళ కొలతలు డిటో ఒకటేనంట. మొత్తం తీసుకొచ్చి దీనికేసి పడేశారట. దేవుడు అట్టి రీతిగా సహాయం చేశాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కన్నీళ్లు పెట్టుకొని చెప్తున్నాడు ఆ సాక్ష్యం. నీ దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదండి, నిన్ను మర్చిపోయే దేవుడు కాదండి, కానీ నీవు నిలబడితివా ఆయన నిలబడతాడు, నీవు నిలబడితివా ఆయన నిలబడతాడు. ఆనాడు మార్టిన్ లూథర్ నిలబడ్డా, దేవుడు మార్టిన్ లూథర్ కోసం నిలబడ్డాడు. ఈ రోజున నీ చేతుల్లో నా చేతుల్లో ఈ బైబిల్ వచ్చింది. ఈ తరములో నీవు నిలబడతావా? నీ పిల్లలు తర్వాత నిలబడతారు. నీ పిల్లల కోసం ప్రార్థన చేయి, నీ ఊరి కోసం ప్రార్థన చేయి, నీ బంధువుల కోసం ప్రార్థన చేయి, నీ యొక్క కుటుంబీకుల కోసం, నీ వంశపు వారి కోసం ప్రార్థన చేయి. ఏ మాత్రం మనుషులకు కనపడాలని కాదు, మనుషులు ఏదో మెచ్చుకోవాలని కాదు, మనుషులు ఏదో అందరి ముందు షబాష్ అని అనిపించుకోవాలని కాదు. కనిపించని నీ దేవుడు, ఆ కనిపించని ఆ దేవుని ముందు అదిగో ఆయన ఎవరికి ఆయన కనబడకపోయినా రహస్యమందున నీ దేవునికి నీవు ఏది చేసినా ఆయనకి చేస్తున్నట్టుగా చెయ్యి, ప్రతిఫలము నీకు ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆ ప్రతిఫలము తగిన సమయంలో నీ చేతుల్లో పెడతాడు. ఈ రాత్రి ఆ రూతు నుంచి మనం నేర్చుకునేది ఏమంటే, ఆమెకు తగిన సమయంలో వివాహం అయిందా, మళ్ళా దేవుడు బిడ్డలనిచ్చాడా, వంశం 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 వర్ధిల్లి ఈ రోజు వరకు చిరస్మరణీయురాలైపోయింది. చరిత్రలో ఆమెకంటూ ఒక పేజీ రాసుకుంది. నీ పేరు పెట్టి దేవుడు ఏదైనా రాయాలని స్టార్ట్ చేస్తే మొదలుపెట్టి ఏమీ గుర్తు రావట్లేదు అని మూసేస్తాడా? లేకపోతే రాయటానికి రాసే కొద్దీ తెంపు లేకుండా వచ్చే అనేక విషయాలు ఉంటావా? ఏమున్నాయి మీ గురించి? మనమందరం ఒక రోజున అక్కడ నిలబడబోతున్నాం ఆ స్టేజీ మీద. మన గురించి ఆయన చెప్పటానికి మన రీల్ తిప్పుతా ఉంటాడు. ఏందిరా ఎన్నో స్టోరీ ఎంతగా అయిపోదు ఏందిరా అని కొంతమంది స్టోరీ ఉంటుంది, కొంతమందిది అక్కడ తిప్పటంతో అయిపోయింది కూర్చో అంటాడు. మన స్టోరీ ఎలాంటి స్టోరీ? నీకంటూ చెప్పుకోవటానికి ఏమన్నా ఉందా? నీకంటూ చెప్పుకోవటానికి ఆ దేవుని దగ్గర ఏమైనా ఉందా? ఏమైనా రాస్తున్నాడా ఆయన నీ గురించి? రోజుకి ఇంతని రాస్తున్నాడా? సంవత్సరానికి ఇంతని రాస్తున్నాడా? ముంతలో రోజుకు 5 రూపాయలు వేయండి,
సంవత్సరానికి ఎంత అవుతాయి? ఇన్ని అవుతాయి. 10 సంవత్సరాలకి ఇన్ని అవుతాయి. 20 సంవత్సరాలకి ఇన్ని అవుతాయి. 30 సంవత్సరాలతో పాల కొడితే ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి. మనం దేవుని ఆ రాజ్యంలో కూడా కొంచెం కొంచెం కనుక దాచుకుంటామా ఎంత అవుద్ది? అక్కడికి పోతే వడ్డీలు, చక్కెర వడ్డీలు, చక్కెర వడ్డీలు అన్నీ కల్పిస్తాడు ఆయన తీసుకోవటానికి. ప్రభు ఇంత కిరీటం, ఆ ప్రభు అసలు నేను అనుకోలేదు ప్రభు అంటే, ఏమనుకుంటున్నావు, నేను ఇచ్చే వడ్డీ అట్లుంటుంది అంటాడు ఆయన. మరి మీకు కావాలనా వద్దా మీ ఇష్టం, మీరేం చేస్తారు అది కూడా మీ ఇష్టమే. దేవుని కోసం నిలబడండి, దేవుని కోసం నిలబడదాం, పని చేద్దాం, త్యాగం చేద్దాం. ఒక్కొక్క రూపాయి పని కోసం, దేవుని పని కోసం త్యాగం చేద్దాం. ఈ నెలలో ఒక 10 రూపాయలు చేశామా, వచ్చే నెలలో 11 రూపాయలు చేద్దాం. ఆ వచ్చే నెలలో 12 రూపాయలు దేవునికి చేద్దాం. ఆ తర్వాత 13 రూపాయలు చేద్దాం. అట్లా పెంచుకుంటూ వెళ్దాం. ఈ నెలలో 1 గంట పని చేశామా, వచ్చే నెలలో గంట బాగు చేద్దాం. ఆ పై వచ్చే నెలలో గంట నర చేద్దాం. నెలలంతట్లో అట్లా పెంచుకుంటూ వెళ్దాం. మనం చేసినవన్నీ ఎక్కడ రాస్తాడు ఆయన? నీ కవిలలో దాచుకొనువాడా, సర్వోన్నతుడా, సౌశల్యపూర్ణుడా, నీ యందు నాకిక కొదువేమీ లేదు. అవమానానికి రెట్టింపు ఘనతను దయచేయువాడవు నీవేనా. కన్నిటి ప్రార్థన నీ కవిలలో రాసుకొనువాడా, నా అవమానానికి రెట్టింపు ఘనతను దయచేయువాడవు నీవేనా. కన్నిటి ప్రార్థన నీ కవిలలో రాసుకొనువాడా. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కళ్ళు మూయండి. యేసయ్యా మీకు వందనాలయ్యా. ఎవరో ఒకరు లేచి నిలబడితే నీకోసం, అలనాడు మార్టిన్ లూథర్ నిలబడితే ఈ రోజున మా అందరి చేతుల్లో బైబిల్ ఉంది నాయన. అలనాడు రూతు నిలబడితే నీకోసం, అదిగో రూతు వంశములో నుండి దావీదనే మహారాజు వచ్చాడు.